అకాల వర్షాలతో తడిసి ముద్దైంది వరంగల్. జిల్లాలో 4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గోవిందరావుపేటలోని మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఏటూరు నాగరంలో కల్లాలో ఆరబోసిన మిర్చి పూర్తిగా తడిసిపోయింది. నీటిలో తడవడంతో మిరప రంగు మారుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరిన్ని వివరాలు అశోక్ అందిస్తారు. అశోక్, ఓవర్ టు యు. వర్షాలతో వరంగల్ జిల్లా తడిసి ముద్దైంది. పంటలు కూడా అపారంగా నష్టం వాటిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 4 సెంటీమీటర్ల వర్షం కురిసిందని అధికార యంత్రాంగం ప్రకటించింది. ఏదైనప్పటికీ వర్షాల వల్ల మాత్రం మామిడి తోటలు, మొక్కజొన్న, వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో పెట్టిన పెట్టుబడి రాలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు కళ్ళాలో పోసిన చేతికంచిన పంట మార్కెట్లో అమ్ముకుందామని రైతులు సంతోషంతో కళ్ళాలో పోస్తే ఆరబోస్తే ఆ కళ్ళలో పోసిన వర్షానికి తడిచిపోవడంతో మొత్తం రంగు మారే పరిస్థితి ఉంది. ధర గిట్టుబాటు వచ్చే పరిస్థితి లేదని రైతులు ఒకవైపు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వరి పంటలో చూసినట్టయితే వరి పంట తడిచిపోవడంతో మొత్తం నాణ్యత లేని వడ్లు వచ్చే పరిస్థితి నెలకొందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు మొక్కజొన్న నేలపాలు కావడంతో మొత్తం మొలకలు వచ్చే పరిస్థితి నెలకొందని రైతులు గగ్గోల పెడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒకవైపు పంటలు వర్షాలు సకాలంలో కురియకపోవడం వల్ల కొంత పంటలు ఎండిపోయిన పరిస్థితి నెలకొంది. ఉన్న పంటలను కాపాడుకుందామని రైతులు పంటలు కాపాడుకుందామని కరెంటు బావిలతో నీళ్ళు అందించి పంటలను కాపాడుకుంటే ఆ పంటలను అకాల వర్షాలతో మొత్తం ముడిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ కూడా మొత్తానికి రైతాంగానికి మాత్రం ఈ వర్షాల వల్ల తీరని నష్టం జరిగిందని చెప్పొచ్చు. ఈ నష్టాల వల్ల ఎలాంటి నష్టం జరిగింది అని రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ వర్షాల వల్ల ఎలాంటి నష్టం జరిగిందంటారు? ఈ ఎండాకాలం నీళ్లు లేక బాగా ఇంజన్ పెట్టి ఇది తిప్పలు పడి పండించినాం. పండిస్తే ఇప్పుడు స్థిర ఏరుకుందా అనే వరకు పెసరగా ఏరుకోకుండా నీళ్లు నిలిచిపోయి పెసరంతా చచ్చిపోయింది. ఈ పెసర ఇట్లా అయింది అని అంటే అటు వరి పొలం వరి అడ్డం పడలేదు. ఆ వరి కూడా తాళైపోతుంది సార్. అలా ఏం మిగలేదు. అలా తాళైపోయినాక మనకేం గింజలు ఉండే అలా అట్లా నష్టం అయింది, ఇట్లా నష్టం అయింది. ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటే ఆదుకోవాలి దీని గురించి. ఈ పరిస్థితి అంటే మొత్తానికి మాత్రం రైతులు మాత్రం ఈ నష్టం పైన పరిస్థితి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్తున్నారు. మరో మీరు చెప్పండి, మామిడి తోట ఎంత ఉంది, ఎంత నష్టమైంది? మాకు 8 ఎకరాల మామిడి తోట ఉంది. దాంట్లో ఉన్న కాయలన్నీ రాలిపోయినాయి. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఈ అనుకోని వర్షాలు ఎండాకాలంలో పడడం అనేది మా నష్టపరిహారం ఎవరు కట్టిస్తారు? మామిడి దిగుబడి లేదు. ఒక దిక్కు మిర్చి ఎండబోసినాము, మేము చూసుకోలేదని ఇట్లా తెల్లారేసరికి మొత్తం తడిసి ముద్ద అయిపోయింది. అది రంగు మారుతుంది, దానికి ధర ఉండదు. ఇది ప్రభుత్వం ఆదుకోవాలి దీన్ని దయచేసి. ఇది పరిస్థితి. అంటే మొత్తానికి మాత్రం రైతాంగానికి తీవ్ర నష్టం జరిగింది. అంతేకాకుండా వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే భూపాలపల్లి సింగరేణి ఓపెన్ కాస్ట్లో కూడా ఓపెన్ కాస్ట్ పనులు నిలిచిపోయాయి. వర్షాల వల్ల నిలిచిపోవడంతో కోటి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే మొత్తానికి 500 హెక్టార్లలో వరి పంట, మొక్కజొన్న ఇవి నష్టపోయిందని అధికార యంత్రాంగం కూడా అంచనా వేస్తుంది. వీటిపైన సర్వే కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీన్ని పరిశీలించి రైతాంగాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి, లేకపోతే మాత్రం మరి అప్పులగతే పరిస్థితి నెలకొందని రైతులు చెప్తున్నారు. వీడియన్స్ సాయిబాబాతో అశోక్, ఫిజిక్స్ న్యూస్, వరంగల్.